దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. మనకి ఉదయకాలాన్ని బట్టి మరలా ఆయన సముఖంలో మనం కూడుకొని ఆయన నామాన్ని మహిమపరచుటకు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన గొప్ప ఉద్దేశాలను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అందరూ మీరు బాగున్నారు, నేను బాగున్నాను. అనుదినం మనం దేవునితో నడుస్తున్నాము. దేవుని యొక్క మహాకృప మనకు, మన కుటుంబాలకు, ఆయన ప్రేమించు ప్రతి బిడ్డకు, మరి ముఖ్యంగా పక్షపాతం లేని దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంది. ఆ కృపను జరుపుకోవాలనేటువంటి ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని సన్నిధానానికి వస్తే అది పొందుకున్నట్టుకు దేవుడు పరిపూర్ణమైనటువంటి కృపను ఇస్తున్నాడు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, మీరు ప్రార్థన ఒకవేళ చేయకపోయింటే తప్పకుండా మీరు ప్రార్థన చేస్తారని నేనైతే విశ్వసిస్తున్నాను. వాక్యం విన్న తర్వాత ప్రార్థన మనకు చాలా అవసరము, అది మనకు జీవాయువుగా ఉంటుంది. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాలము మనము నిన్న దినము స్వాతంత్ర దినాన్ని మనము జరుపుకున్నాము. పిల్లలందరూ ఎంతో సందడిగా సంతోషంగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళారు. ఆ డ్యూటీలు చేసే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఆ యొక్క స్వాతంత్ర పండుగను బాగా చేసుకుని వచ్చారు. అంటే దానికి ఉద్దేశం ఏంటంటే 79 సంవత్సరాలు పూర్తి 80వ సంవత్సరంలోనికి మన స్వాతంత్ర జీవితంలోనికి వచ్చామని చాలా సంతోషంగా గడుపుకుంటాం మనము నిన్నటి దినం చూస్తున్నాము. అయితే స్వాతంత్రము అంటే ఏంటి అనేది చాలా మందికి ఇప్పటికి కూడా తెలియదు. చాలా మందికి స్వాతంత్రం అనేది ఎందుకు వస్తుంది ఈ పండుగ, ఈ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలుసా తెలియని వాళ్ళకి తెలియచేయరు. తెలియని వాళ్ళు ఏంది అనేటువంటి అది తెలుసుకోవాలనేటువంటి ఆ ఉద్దేశాలు కూడా వాళ్ళకి లేదు. అయితే అల్టిమేట్ గా స్వాతంత్ర దినము అంటే ఆ దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపలో బానిసలుగా ఉండేటువంటి మన దేశాన్ని, అంటే బ్రిటిష్ వారు వచ్చి మన దేశాన్ని ఏం చేశారంటే పాలించారు. మన దేశాన్ని ఏం చేశారంటే వాళ్ళు ముట్టడించేశారు. కాబట్టి మన దేశము వాళ్ళ యొక్క చేతి క్రింద మేము వాళ్ళకి బానిసలుగా మన దేశంలో వారందరము బ్రతికాము. కాబట్టి ప్రతి విషయంలో చాలా బానిసత్వమైన జీవితాన్ని మన దేశంలోనే మనము చాలా అనుభవించాము. అయితే ఎంతో మంది ఆ స్వాతంత్ర ఉద్యమాలు చేసి, మరి ముఖ్యంగా గాంధీ తాత కావచ్చు, ఈ రోజు నేను అడిగిన మీరు పేపర్ చూసినప్పుడు ఆ యొక్క మన యొక్క పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, మన సీతారామరాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ విప్లవాలతో మన దేశానికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి పెత్తనం చేత ఏంటి, మరి ముఖ్యంగా మన యొక్క మహాత్మా గాంధీ చేసినటువంటి సత్యాగ్రహం అయితే ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసేశారు. అది ఆయన తట్టుకోలేక అప్పుడు ఆయన ఒక సత్యాగ్రహం అయినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని తీసుకురావటం మనం చూస్తున్నాము. అయితే వాళ్ళు ఎంతో పోరాడి ప్రాణాలని పణంగా పెట్టి ఈ లోకంలో మన యొక్క దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ స్వాతంత్రంగా జీవించడానికి వరకు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు అమరవీరులుగా నిలబడ్డారు. వారు ఈ రోజు కూడా మనం ధ్యానించుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగము, వాళ్ళు పోరాడిన పోరాటము, వాళ్ళు పొందినటువంటి అవమానాలు, ఆ బాధలు చాలా భయంకరమైనవి. అయితే వాళ్ళు వెళ్ళిపోయారు, అయినా వాళ్ళని గురించి మనము ధ్యానిస్తున్నాము, వాళ్ళని మనము స్మరిస్తున్నాము. అయితే ప్రభు అయిన ఈ లేఖనం ఏం చెప్తుందో చూద్దాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు దాస్యం నుంచి మనకు కూడా విడుదల వచ్చింది. ఎలా? మనము కూడా పాపానికి దాసులమై జీవించాము. పాపము చేత మనము మరణించిన వారయ్యాము. పాపము చేత దేవునికి మనకు ఉండేటువంటి ఆ బంధం తెగిపోయింది. కాబట్టి పాపం మనల్ని ఏలుబాటు చేస్తుంది. కాబట్టి మనకు దేవుడు ఏం చేశాడో చూద్దాము. మనము గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన మాట, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఏ స్వాతంత్ర్యము? పాపములో నుంచి మనల్ని ఏం చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క దాస్యము, పాపం ఏంటంటే దాస్యానికి సాదృశ్యంగా ఉంది. అంటే దాసోహం అయిపోతాం పాపం చేసినప్పుడు. చూడండి, మనం ఒక చిన్న పాపం చేస్తే, తప్పు చేస్తే, మనం అప్పుడు దాకా చాలా మన తప్పు చేయక ముందు చాలా మనం తల ఎత్తుకుని తిరిగే వాళ్ళగా ఉంటాము. ఎవరైనా ఒక చిన్న బిడ్డ మనం చేసిన తప్పు చూసినప్పుడు మనం ఏమైపోతుంది, ఆ బిడ్డ మన తప్పు ఎక్కడ బయట పెడతారని భయముతో ఎప్పుడు మనం చంపుతూ ఉంటాము. ఎందుకంటే పాపము అంత ఏలుబడి చేస్తుంది, అంత మనిషిని భయభ్రాంతి చేస్తుంది. కాబట్టి పాప బంధకాలన్నిటి నుంచి విడిపించేదానికి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనకేమిచ్చారంటే ఆయన స్వాతంత్రం ఇచ్చాము. హల్లెలూయా. స్వాతంత్రం అంటే ఇంకా పాపానికి మనకి ఏమాత్రము సంబంధం లేకుండా పవిత్రమైన జీవితం మనం జీవించటకు ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేని నుంచి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు? పాపము నుంచి స్వతంత్రులుగా చేశాడు. అంటే ఈరోజు ఈ లోకంలో మనం బ్రతికేదాని కొరకు, మన దేశంలో మనం బ్రతికేదాని కొరకు మన పితరులు ఎంతో కష్టపడి
మన యొక్క దేశాన్ని దోచుకున్న వారి చేతిలో నుంచి మనకు ఆ దేశాన్ని విడిపించి ఈ దినం మనం అందరం స్వతంత్రులుగా మనం బ్రతికే దాని కొరకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డారు, కలిసి ఉంటే కలదుసుకుమని ఎన్నో ఉద్యమాలు చేశారు, ఐక్యమత్యముగా ఎన్నో పోరాటాలు పోరాడి మనకి ఈ రోజు స్వాతంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి నిన్నటి దినము చాలా హుందాతనంగా మన జాతీయ యొక్క జెండాను అందరూ ఏం చేస్తారంటే ఎగరవేయటం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ రోజు అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం బ్రతికే దాని కొరకు మనకు కావలసిన స్వాతంత్రము మన యొక్క పితరుల వల్ల వాళ్ళు పడినటువంటి పోరాటం, వాళ్ళు చేసిన పోరాటము, వాళ్ళు పడినటువంటి శ్రమ వల్ల మనం పొందుతున్నాము. ఈ రోజు మనము స్వాతంత్రులుగానే ఉన్నాం. దేశానికైతే స్వాతంత్రం వచ్చింది, మనిషి జీవితానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే అపరాధముల చేత మనము చచ్చిన వారంగా ఉంటున్నాము. మనం చూసేదానికి ఏం బ్రతికున్నాము, కానీ చచ్చిన వారం. కారణం ఏంటంటే మనలో ఉండే పాపం. ఏ పాపము? వ్యభిచారం అనే పాపం ఉందో, దొంగతనం అనేటువంటి పాపం ఉందో, ఈర్ష్య అనేటువంటి పాపం ఉందో, కక్ష అనేటువంటి పాపం ఉందో, లేకపోతే దొంగతనం చేయాలనేటువంటి ఆ పాపం ఉందో, జారత్వం కలిగిన పాపం ఉందో, ఆ యొక్క ఓర్వలేని తనం, కోపము, ఇలాంటివన్నీ ఏంటంటే పాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇవన్నిటి నుంచి మనం బయట పడితేనే మనం స్వతంత్రులుగా జీవిస్తాము. కాబట్టి వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి దేవునికి మనకు ఉండేటువంటి ఆ సంబంధం, విడిపోయిన సంబంధాన్ని కలిపేదాని కొరకు మనల్ని స్వతంత్రులుగా చేసి దేవునితో మన ముఖాముఖిగా మనం మాట్లాడుటకు, దేవుని ప్రార్థించుకున్నట్టుకు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆ స్వాతంత్రాన్ని మన కొరకు అనుగ్రహించాడు. దీనిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. చూడండి, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకుడి. హల్లెలూయా. చూడండి, ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చేసింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా మనం చేయవలసిన పని ఏంటంటే ఇక మరలా మనం వేరే యొక్క దాస్యంలోకి పోకుండా మనం చాలా జాగ్రత్తగా, అంటే మనం చాలా జాగృతి కలిగి మనకు వచ్చే ప్రభుత్వం కావచ్చు, మనకు ఉండేటువంటి ఆ యొక్క మన సరిహద్దులో పోరాడేటువంటి మిలిటరీ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన కొరకు వాళ్ళ ప్రాణాలకు పెట్టి మన కొరకు ఎంతో పోరాడుతున్నారు. ఏంటి ఇతర దేశాల వాళ్ళు వచ్చి మళ్ళీ మన దేశాన్ని కబ్జా చేయకుండా, మరలా మనము ఆ దాస్యపు కాడిలో పోకుండా వాళ్ళు నిరంతరము పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అవసరమైనప్పుడు యుద్ధం చేస్తున్నారు, తెలియకుండానే చనిపోతున్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలు ఎంతో లాస్ అవుతున్నాయి. ఎందుకని? దేశం కొరకు త్యాగం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు పాపము నుంచి విడుదల పొందేదాని కొరకు నిరంతరము మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు జీవిస్తూ, ఇదిగో బిడ్డ, నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పాపము చేస్తే నువ్వు మరణంలోనికి వెళతావని హెచ్చరిస్తూ అనుదినము మన ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి దేవుడిగా పరలోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వను కూర్చుని ఉన్నాడు. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు మనము స్వతంత్రులుగా ఉంటున్నాము. శారీరకంగా అంటే భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చింది, ఇంకా ఆత్మకు మనకు స్వాతంత్రం కూడా అనుగ్రహించబడింది. ఎప్పుడు ఈ పాపానికి మనకు ఇంక సంబంధం లేదని ఆ పాపాన్ని మన హృదయముతో ఒప్పుకుంటే కాదు, హృదయముతో ఒప్పుకొని మారు మనసు పొంది మనం ఎప్పుడైతే ఆ పాపానికి మనం గుడ్ బై చెప్పి దేవుడిచ్చే ఆ నీతిని మనం పొందుకొని ముందుకు కొనసాగుతామో ఆ గొప్ప ఆనందాన్ని, శక్తిని పొందుకుంటాము. కాబట్టి దాస్యంలో నుంచి మీరు విడుదల పొందారు. కాబట్టి ఇంకా మరలా దాస్యంలో చిక్కుపడకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక హెచ్చరిక అపోస్తలుడైన పౌలు మనకు చెప్తున్నాడు. కాబట్టి దాస్యం అనేటువంటి కాడి కింద ఎవరు ఉండకూడదండి. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీతిని వదలకూడదు, కపటమైన జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు, యథార్థాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడు ఉన్నాడు. మన సమస్య ఆయన దృష్టికి చాలా 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 మైన్యూట్ అది. అయితే మనకు అది చాలా పెద్దదిగా ఉంటుంది. మనం ఆలోచించినప్పుడు అది మనకు పెద్దది. దేవునికి అప్పగించి మన పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకటం నేర్చుకున్నప్పుడు మనం తప్పకుండా దినము స్వతంత్రమైన జీవితము, ఆత్మలో స్వాతంత్రము, ఎల్లప్పుడూ ఆనందము, ఎల్లప్పుడూ దేవునికి మహిమ తెచ్చేటువంటి బ్రతుకు, ఎక్కడున్నా సరే భయం లేకుండా ఆయన కొరకు మనం ఒక సాక్షులుగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇవ్వబడిన కృపను మనం ఏమాత్రము దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ దేవుడి సన్నిధానానికి చేరి క్షణము వరకు ఆయనకి నమ్మకముగా, ఆయన దుష్టులుగా బ్రతుకుతాము. ఇంకా దాస్యపు కాడితో మనకు సంబంధం లేకుండా స్వతంత్రమైనటువంటి పవిత్రమైన జీవితం జీవిస్తూ ఆయనకు సాక్షులుగా ఉన్నాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతిని స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం చక్కగా మీరు నాతో మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మా దేశానికైతే ప్రభా
నిన్న అడిగిన తండ్రి ప్రభా ఎంతో సంతోషంగా ఇదిగో నా తండ్రి యొక్క స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకున్నారు. 79 సంవత్సరాలు పూర్తి 80 సంవత్సరాలు ప్రభా మరలా స్వాతంత్ర దినాలను నడిపించారు. కానీ ఈ లోకంలో అయితే స్వాతంత్రం వచ్చింది. ఇదిగో నాయన ఆ దినం అయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి నాయన మా యొక్క పితృలకు పోరాడి నాయన మా కోసం తెచ్చారు నాయన స్వాతంత్రం. ఈ దినం అయితే ప్రభా ఎంతో మంది నాయన ఈ లోకంలో తండ్రి మా వారే మాకు నా తండ్రి ప్రభా మా ప్రభుత్వాలు మాకుండేటువంటి నాయన అధికారులు నా తండ్రి లంచాలతో భయంకరమైనటువంటి నాయన బాధలతో స్వార్థంతో జీవిస్తూ ఈ దినం నాయన సాటి అయినటువంటి మనిషికి స్వాతంత్రం లేకుండా ఇంకా నా తండ్రి ప్రభా మదన పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇదిగో మా అధికారుల హృదయాల్ని మా ప్రభుత్వాల హృదయాన్ని మీరు మార్చి అందరూ సమాధానంతో పడినటువంటి కష్టంతో ఈ రోజు మేము ఎంతో స్వతంత్రులుగా జీవిస్తున్నాము. ఇవ్వబడిన అధికారం దేవునికి లోబడి విధేయులమై అందరికీ సమీపంగా మంచి ప్రభుత్వం చేసేటువంటి మనసును అందరూ కలిగి ఉండాలని ఆ స్వార్థమైన జీవితాలు వాళ్ళలో నుంచి తొలగించి ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని గొప్ప ఆశీర్వాదంతో నింపి మంచి మనసుతో మీ కృపకు నాయన పాత్రలను సహాయం చేయమని ప్రతి అధికారి పక్షాన ప్రతి పాలకుడు పక్షాన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి వాటి నుంచి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మా ఆత్మలకు నాయన స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించున్నారు. శారీరక స్వాతంత్రం అయితే 70 సంవత్సరాలు 79 సంవత్సరాల క్రితం మేము పొందుకున్నాం. కానీ ప్రభా నా తండ్రి ఆత్మల స్వాతంత్రం ఈ దినానికి కూడా పొందుకోలేకుండా మనుషులు ప్రభా సతమతం అయిపోతున్నారు. ఎంతో మంది అనుదినం నాయన అయ్యా అపవాది చేతులకు వెళ్ళి ఇదిగో నా తండ్రి హత్య చేయబడుతున్నారు. ఇదిగో నా తండ్రి ప్రభా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అట్టి వారు నాయన అలాంటి మనసు నుంచి తప్పించబడి ఇదిగో మీకు లోబడి విధేలే మీ యందు భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టి సత్యంలో ఉండడుకు ప్రతి ఒక్కరికి స్వాతంత్రకరమైన ఆయా మంచి మనసును జీవితాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని ఎవరైతే నాయన వాక్యం ఉంచున్నారో ఎవరైతే ఏ సమస్యల వలయంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నారో వారందరికీ నాయన యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి కుటుంబాన్ని ఇప్పుడే మీరు దర్శించును గాక. ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ఆ బాధను సమస్యను యేసు నామములో తొలగిపోవును గాక. మీరు ఇచ్చేటువంటి స్వాతంత్రకరమైన జీవితంతో ప్రతి ఒక్కరూ హర్షించే విధంగా గొప్ప ఆనందంతో జీవిస్తూ లోబడి జీవించే స్థితిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరికీ తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండను గాక. కాబట్టి పాపం నుంచి విడుదల పొందండి. దేవుడు ఇచ్చేటువంటి స్వాతంత్ర జీవితాన్ని పొందుకోండి. ఇక ఆ పాపం అనే దాస్యకాడిలోకి వెళ్లకుండా దేవునికి ఇష్టలుగా బ్రతికి ఆయన కృపకు పాత్రలు అవ్వండి. అనుదినము దేవుని యొక్క కృప మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆవరించి బలపరచును గాక. ఆమేన్. తప్పకుండా షేర్ చేయండి. మన యొక్క వాక్యాన్ని అనేకులకు తెలియచేయండి. ఇది దేవుని వాక్యం, ఇది నా వాక్యం కాదు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మహాకృప, ఇది మహాభాగ్యము మీ అందరితో నేను పంచుకుంటున్నాను. కాబట్టి మీరందరూ అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని రాజ్యం కట్టడుకు మనమందరం పురిగొల్పబడదాము. మనమందరం దేవుని రాజ్యం కొరకు ప్రోత్సహించబడదాము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు దేవుని రాజ్యం వైపు తిరుగుటకు మీరందరూ పాలుభాగస్తులు అవుతారు నేను విశ్వసిస్తున్నాను. మరలా మనం కలుసుకునే ప్రయత్నం ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్.